ఓ మానవుడా, నీ ప్రయాణం ఎత్తు. బుక్కాపురం గ్రామానికి రావాలంటే ఒక మార్గం ఉంది. బుక్కాపురం నుండి కర్నూలుకు వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఇట్లా వెల్దుర్తికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. అనేకమైన ఈ బుక్కాపురం గ్రామానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గమున వెళ్ళినా మనము అనుకున్న గమ్యానికి వెళ్తాం. కానీ మానవ జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళాల్సింది మార్గం ఒకటేనండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు మరి నిత్య జీవము పొందిన తరువాత యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును అని సెలవిస్తాడండి. ప్రియమైన బుక్కాపురం గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తులో ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఆయన జగత్ పునాది వేయబడక మునుపే ఈ సృష్టినంతా కలిగజేసిన దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగిన గొప్ప దేవాది దేవుడండి. నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు తానే మనలను ప్రేమించాడు. పాప శాపములో పడిపోయిన మానవ కోటిని, పాపములో శాపములో చనిపోయి పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళాల్సిన మానవునికి ప్రభువు సెలవిస్తున్నాడు, నేను మార్గము, పరలోక రాజ్యమునకు మార్గము. అందుకే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మరి అందరూ అంతటా మారు మనసు పాప క్షమాపణ పొంది ఈ సువార్తను నమ్మండి. ఈ సువార్త నమ్మితే మన పాపములు కొరకు మనము చక్కగా మరి ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా మా కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగము ద్వారా, అవయవం ద్వారా మరి ఎన్నో పాపాలకు నిలయమైన ఈ శరీరమయ్యా, బాల్యం నుండి బీడీలు తాగాను, సిగరెట్లు తాగాను, మందు తాగాను, అనేకమైన మరి వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు, ఎంతో నిలయమైన ఈ శరీరము ఒకరోజు మట్టిలో పోతుంది. మట్టిలో పోయిన శరీరము పాపము తీసుకుని పోదుసుమా? ఒకసారి ఆలోచించండి. ఓ ప్రియ నేస్తమా, ప్రియ అన్న, బీడి తాగితే పొగ వస్తుంది, కానీ పొగ తాగితే బీడి తాగి పెద్దన్నా. కానీ ఒకసారి ఆలోచించాలి, మనము బీడి తాగి ఆర్పే లోపలే మన ప్రాణం కూడా మరి వెళ్ళిపోతుంది. కానీ రేపేంటి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆలోచించు ప్రియమా అన్నా, పెద్దనా, ఆలోచించాలి. ఈ 60-70 సంవత్సరాల్లో మనం ఏం చేశాము, ఎలా బ్రతికాము, ఎందుకు ఏం తిన్నాము, ఎన్ని పాపాలకు నిలయముగా ఉన్నాము, మనము శాశ్వతంగా ఈ భూమిలో ఉండమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక వస్తువు తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తాం. ఒక ఇల్లు కట్టేటప్పుడు 10 మందికి విచారణ చేసి ఇల్లు కడతాం. అలాగే ఈ మానవ జీవితంలో, ఈ మానవ శరీరంలో ఉన్న ఆత్మ మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఆలోచించాలి. ఒకరోజు మనం వెళ్ళిపోతాం. యేసు చెప్పాడు, పరలోక రాజ్యం ఉందని చెప్పాడు. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉందని చెప్పాడు. అందుకే మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావో, ప్రాణం ఉండగానే ప్రభువా నేను పాపినయ్యా, అందుకే పాపలను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన రాయబడింది. పాపము స్థితిలో ఉన్న మానవునికి ప్రభు ప్రేమించాడు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కాల్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను సజీవంగా ఆ పరలోక రాజ్యంలో, ఆఖరి తప్పు లేని రాజ్యంలో నిన్ను ఉంచడానికి ప్రభువు ఈ భూమికి వచ్చాడండి. తన మహిమనంతా విడనాడి సామాన్యమైన మానవుడిగా 33 సంవత్సరాలు జీవించి నాలో పాపమున్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా, లేక నిరూపించగలరా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే పాపము లేనివాడు, శాపము లేనివాడు ఆయనే పరిశుద్ధుడు, ఆయన బలి కావాలి. అందుకే లేఖనముల ప్రకారము యేసు ప్రభు వచ్చాడు, లేఖనముల ప్రకారము మరణించాడు, లేఖనముల ప్రకారము తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నేను పిలుస్తున్నాడు. నీవు ఏ కులానికి చెందిన వాడవైనా, ఏ వర్గానికి చెందిన వాడవైనా కానీ ప్రభు అంటున్నాడు, మరి కొందరికి కాదు కానీ అందరికి ప్రభువే ఉన్నాడు. రా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాల మా ఎదుగు రండి,
నీకు విశ్రాంతి కలిగేస్తా అంటున్నాడు ప్రభు. ఈ భూమి మీద ఎంతో ప్రయాసపడ్డావు, ఎంతో నీ రెక్కలు ముక్కలు చేసుకున్నావు, నీ కళ్ళను కరిగించావు, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. ఇదో నిన్ను ప్రభు పిలుస్తున్నాడు, నీ వీధుల్లో వచ్చి పిలుస్తున్నాడు, నీ ఇంటి ముందర వచ్చి పిలుస్తున్నాడు. రా నా కుమార్తె, నా కుమారుడా, ఇదో నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నిత్య జీవము చేపట్టమని ప్రభు చదివిస్తున్నాడు. ఈ మంచి మాట చేత మీరు ఆదరించబడి యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి తరుణం, మంచి తరుణం మించి దొరకదు. మరి ఆలోచించిన ఆశాబంధం. దేవునికి స్తోత్రం. మీ కొరకు ప్రార్థన.